నాయకత్వం ఉండేది అవును, అప్పుడు. రాజకీయమే ఉండేది, రాజకీయ నాయకులే పనిచేవాళ్ళు. అవును. దాన్ని తర్వాత అసలు రాజకీయాలకు అతీతంగా అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది. నిన్న మళ్ళీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది వచ్చింది. ఉమ్, అవును. ఇది డిఫరెంట్. ఉమ్, ప్రజలు రాజకీయ నాయకత్వాన్ని కూడా రావాలనుకుంటున్నారు తమకు వచ్చేటటువంటి సాయం. ఉమ్. ఇది ఏంటి అంటే సహజంగా ఇది మళ్ళీ ఎలక్షన్ దాకా తెలియదేం కాదు కదా. మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి పంచినంత మాత్రం ప్రభుత్వం ఇంటికెళ్ళింది అనుకోవాలా, రాజకీయం మొదలైంది అనుకోవాలా? అంటే అధికారులు ఇంటికెళ్ళి పంచడం అన్నటువంటి దాని ద్వారా మంచి పద్ధతి. అవును. కాకపోతే రాజకీయ నాయకులు కూడా వెళ్ళటం అన్నటువంటి దాని ద్వారా ఉమ్, కొంచెం ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఇప్పుడు క్రిందటిసారి ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళినప్పుడు ఏం వెటకారం చేసాం మనం? ఉమ్, ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు, ఉమ్, ఇచ్చేదేంది, వాడు కాగితం ముచ్చుకుని వెళ్ళేదేంది, ఉమ్. దాంట్లో చూపెట్టడం ఏంటి, మాట్లాడటం ఏంటి. అంటే అప్పుడు వాళ్ళు పెట్టిన పేరు కూడా అదే కదా, ఇంటింటికి మన ప్రభుత్వమే కదా. అదే అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు కూడా మన ప్రభుత్వం వెళ్ళింది అన్నారు తప్ప రాజకీయ నాయకులు వెళ్ళారని అనలేదు కదా. నేను అంటోంది వాళ్ళు అది వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఏం విమర్శించింది, ఉమ్, జనసేన ఏం విమర్శించింది? కాగితం పట్టుకెళ్ళి అవ్వ నీకు ఎంత వచ్చిందా, తాత నీకు ఎంత వచ్చిందా, ఇదిగో ఇచ్చాము మేము ఇచ్చాం అని చెప్పడం ఏంటి అన్నట్టు. అవును. ఇప్పుడు అంతే కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇచ్చేటటువంటిదైనా ప్రభుత్వ సొమ్మే కదా అక్కడ బేసిక్గా. అవును. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు, పాలసీలు మారినప్పుడు మాట